వాక్య ప్రకారంగా ప్రవర్తించటే మారు మనసు. చాలామంది యేసుక్రీస్తు వచ్చి అద్భుతములు స్వస్థతలు ఎన్ని చేసినా వారికి మార్పు చెందట్లేదు. యేసు కోపం వచ్చింది. నేను యేసుక్రీస్తు పర్మిషన్ లేకుండా అక్కడ బలులు, జంతు బలులతో మనుషులను బలులు వేయగలరా చెప్పండి? ఎవరైనా వేయలేరు కదా. దేవుని చిత్తం లేకుండా జరగదు అక్కడ. అందుకే వారందరికీ, మిగతా వారికి బుద్ధి రావాలని ఒకసారి 18 మంది గోపురం కింద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సడన్గా కూలిపోయింది ఆ గోపురం. మళ్ళీ అక్కడ ఏమనుకుంటారు? చచ్చిపోయిన అందరూ పాపులు అనుకుంటున్నారు. మేము బతుకున్నాం కదా, మేము పరిశుద్ధులు అనుకుంటారు అందరూ కూడా. అప్పుడు ఏమన్నాడు? మళ్ళీ చదవండి అన్నమాట. అది కూడా చూడండి, 4వ వచనం, 13వ అధ్యాయము 4వ వచనం చూడండి. మరియు సిలోయోములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులను తలంచున్నారా?